సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైనటువంటి రోజు. ఈ గడ్డ మీద జాతీయ జెండా ఎగిరినటువంటి రోజు సెప్టెంబర్ 17. నాడు ఆపరేషన్ పోలో పేరిట బీదర్కి భారత సైన్యాన్ని తెచ్చి నాటి హోంమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఈ గడ్డ భారతదేశంలో అంతర్భాగం కావాలని యుద్ధం ప్రకటించి ఆపరేషన్ పోలో పేరిట తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు సెప్టెంబర్ 17. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని దాదాపు గత 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ అవిశ్రాంతంగా పోరాడుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బరాబరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపి చూపెడతామని అనేక సందర్భాలుగా అనేక మంది ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి జూన్ 2014 నుంచి నేటిదాకా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపడానికి మనసొప్పనటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 17న సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించిందో తప్పనిసరి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ పార్టీలైన కాంగ్రెస్ ఎంఐఎంలు కూడా మా నిర్ణయాన్ని తప్పనిసరి పరిస్థితులలో స్వాగతించినాయి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి 3 రోజులు వజ్రోత్సవాలు జరిపేలాగా ఒత్తిడి తేవడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సఫలీకృతమైనరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు 1968లో ఆ తర్వాత జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన అందరికీ కూడా ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం అనేది ఒక శుభ సూచకంగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు ఈటల రాజేందర్ గారు మాట్లాడారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.